హలో అండి, ఈరోజు క్యారెట్ ఇలా క్యారెట్స్ అన్నింటినీ కడాయి పెట్టుకుందాము. ఇందులో నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాను, ఇందులో క్యారెట్ వేసుకొని కలుపుకుందాం. ఇలా మనము పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా నేతిలో వేయించుకోవాలి. నెయ్యి వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. పాలు పోసుకోవాలండి. అంటే మనం పాలలో నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నామండి. పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా నెయ్యిలో వేయించుకోవాలి. క్యారెట్ స్మెల్ పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి నెయ్యిలో. మనకి నెయ్యి తక్కువ పడితే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. పాలు పోసుకోవాలండి. అంటే మనం పాలలో నెక్స్ట్ బెల్లం వేసుకుంటున్నామండి. మనకి రుచికి సరిపడంత. నేనైతే బెల్లం వేసుకున్నాను. కావాలంటే మీరు షుగర్ కూడా వేసుకోవచ్చండి బెల్లం బదులు. ఇలా మనం మంచిగా ఉడికించుకోవాలండి. అంటే మొత్తం పాలతోటే ఈ క్యారెట్ అంతా మనకి ఉడకాలి పాలలోనే. నెక్స్ట్ మిల్క్ మేడ్ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది మనకి మిల్క్ మేడ్ వేసుకుంటే. బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా అవుతుందండి హల్వా. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అయిపోయిందండి మనకి హల్వా. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్టీగా హల్వా రెడీ. క్యారెట్ హల్వా కొంచెం అలా చేయకుండా